హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్ 777. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, దిస్ ఇస్ అనుష. మీరు నా ఛానల్లో చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్, సారీ డ్రైపింగ్ వీడియోస్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఇంకా నేను ఆన్లైన్లో తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ మీద రివ్యూ కూడా ఇస్తాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టేసుకోండి. సో ఈ వీడియో వచ్చేసి నేను బ్లౌజ్ పీస్తో మా ఖుషి బేబీకి ఒక కార్డ్ సెట్ అయితే స్టిచ్ చేశాను అనమాట. అండ్ ఇది నేను ఫ్యాబ్రిక్ మొత్తాన్ని యూజ్ చేసి ఎలా స్టిచ్ చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ 1 మీటర్ ఫ్యాబ్రిక్తో మనం కార్డ్ సెట్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో మీకు అంతా కూడా డీటెయిల్గా నేను ఇక్కడ చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడైతే బ్లౌజ్ పీస్ని నేను ఇలా ఓపెన్ చేసి 4 ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. సో దీన్ని నేను అడ్డంగా తిప్పి, అంటే ముందు నేను వేరే విధంగా ఫోల్డ్ చేసి చూసాను నిలువుగా, అప్పుడు నాకు విడ్త్ అనేది సరిపోలేదనమాట. ఇలా అడ్డంగా పెట్టాక నాకు విడ్త్ అనేది సరిపోయింది. ఇప్పుడు నేను ఇలా 4 ఫోల్డింగ్ చేశాను కదా, దీని మీద ఆది ప్యాంట్ని అయితే ఈ విధంగా పెట్టేసుకుంటాను అనమాట. మీకు ఆది బట్టలు ఉంటే చాలండి, మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు. పిల్లల యొక్క ఆది బట్టలు ఉంటే చాలు, చాలా ఈజీగా మనం బట్టలు డ్రెస్సెస్ని అయితే స్టిచ్చింగ్ చేసేవచ్చు అనమాట. ఇప్పుడు ఆది ప్యాంట్ ఇలా పెట్టుకున్నాను కదా, కింద మడత వేయడానికి నేను 1/4 ఇంచ్ మాత్రమే వదులుకుంటున్నాను. కింద ఎలాగో మనకు అక్కడ ఫినిషింగ్ బాగుంటుంది కదా బ్లౌజ్ పీసెస్కి, అక్కడ పీచులు ఏమి రావు కాబట్టి 1/4 ఇంచ్ చాలు. చిన్న మడత వేసుకుంటాం కింద కాళ్ళ దగ్గర. ఇప్పుడు నడుము దగ్గర సో మనం ఎలాస్టిక్ యాడ్ చేశారు కదా, ఇక్కడ ఆ ఎలాస్టిక్ యాడ్ చేసిన పార్ట్ని వదిలేసుకోండి. దాని కింద నుంచి మీరు ప్యాంటు యొక్క పొడవుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి, ఈ విధంగా అనమాట. సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి విడ్త్ అంతా కూడా ఉండాలన్నమాట. ఇక్కడికే వచ్చింది కదా అని అది వదిలేసుకోకూడదు. ఇప్పుడు కిస్తా పొడవు వచ్చేసి కింద ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా బయటికి ఏదైతే వచ్చిందో ఆ 2 ఇంచెస్ కూడా మనకి ఇప్పుడు కిస్తా అవుతుంది. ఇప్పుడు లెగ్స్ మనం ఎంతైతే లూజ్ పెట్టాలనుకుంటున్నామో అంతా మార్కింగ్ చేసుకుని, కిస్తా దగ్గర ఇక్కడ 2 ఇంచెస్ ఇలా ఫ్రంట్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, దానిలోకి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు కిస్తా ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడి నుంచి పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి వేస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. దానికోసం మనం మెజర్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ మనం కర్వ్ ఇచ్చేసుకుంటే కిస్తా అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో పైన వేస్ట్ నేనేం మెజర్ చేయలేదు. కిస్తా ఎంత మనకి విడ్త్ అయితే ఉందో అంత విడ్త్తో పైకి నేను వేస్ట్ మెజర్మెంట్ అయితే చేసేసుకుని అక్కడ ఎల్ షేప్ ఇచ్చేసి కర్వ్ ఇచ్చేసాను, మీరు గమనించినట్లయితే. ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాన్ని నీట్గా కట్ సో మొత్తం మనము కట్ చేసేసుకున్న తర్వాత మనకి చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో దీన్ని ఇలా ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను. స్ట్రైట్ ప్యాంట్ అయితే చాలా ఈజీ అండి, చిన్నపిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే చాలా ఈజీ మెథడ్ ఇది. ఈ చివర మనం స్టిచ్చెస్ వేసేసుకుంటే మనకి ఆల్మోస్ట్ హాఫ్ ప్యాంట్ అయితే రెడీ అయిపోతుంది. చివర్లో స్టిచ్ వేసుకున్న తర్వాత వీటిని ఇలా ఓపెన్ చేస్తే మనకి ప్యాంట్ అనేది షేప్ ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా అలా వచ్చేసిన తర్వాత మనం కింద కాళ్ళ దగ్గర నుంచి వీ షేప్లో ఒక స్టిచ్ వేసేసుకున్నామంటే మనకి ప్యాంట్ రెడీ అయిపోయినట్టే. పైన వేస్ట్ బెల్ట్ యాడ్ చేసేసుకుని అలా స్టిక్ ఇచ్చేసుకున్నామంటే ప్యాంట్ అనేది ఫినిష్ అయిపోతుంది. చాలా సింపుల్ కదా. ఇప్పుడు నేను వేస్ట్ బెల్ట్ కోసం ఫ్యాబ్రిక్స్ని ఈ విధంగా తీసుకున్నాను. సో ఓవరాల్గా ప్యాంట్ కటింగ్ ఇక్కడతో అయిపోయింది. మిగిలిన ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తీసుకోండి. ఇప్పుడు మనం టాప్ని టాప్ని డ్రా చేసుకుంటాం అనమాట. టాప్ కోసం నేను ఆది ఫ్రాక్ని ఈ విధంగా పెట్టుకున్నాను. ఆది ఫ్రాక్ ఖర్చులతో సహా నేను ఇక్కడ కట్ చేసేసుకుంటాను అనమాట. టాప్ పొడవు వచ్చేసి మిగిలిన ఫ్యాబ్రిక్ ఎంతైతే పొడవు ఉందో అంత పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇంకా పొడవు లేదు కాబట్టి ఎంత ఉందో మనం అంతే పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర మనం ఈ విధంగా ఎంత షోల్డర్ ఉందో అంత చూసుకుని అక్కడ మార్కింగ్ చేసేసుకోవడమే. ఆ తర్వాత ఆర్మ్ హోల్ ఎంత అయితే ఉందో అక్కడ కూడా ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇంకా నడుము దగ్గరికి మనకి ఇంక తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. మీ దగ్గర టీ షర్ట్ ఉంటే టీ షర్ట్ కానీ, లేదంటే ఏమైనా టాప్ ఉంటే మీ బేబీస్ది టాప్ కానీ పెట్టుకొని ఇంకా ఈజీగా మీరు మెజర్ చేసేసుకోవచ్చు. సైడ్ కొంచెం చిన్నగా షేప్ ఇచ్చాను అనమాట, కొంచెం బాగుంటుందని చెప్పి. అండ్ నాకు ఇంక ఫ్యాబ్రిక్ ఏమీ మిగలలేదు. మీరు ఈ సైడ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను కట్ చేస్తున్నది ఖర్చు. అందులో మనకి సగం వచ్చేసి నడుము బెల్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మిగిలింది చిన్న ఫ్యాబ్రిక్స్ అయితే మిగులుతాయి. వాటితో నేను హ్యాండ్స్ని డిజైన్ చేశాను అనమాట. ఇక్కడతో మనకి టాప్ అయిపోయింది. నెక్స్ట్ని మనం చిన్నగా పెట్టేసుకుని నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని అటాచ్ చేసేసుకుని సైడ్స్ జాయిన్ చేసేసుకుంటే టాప్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను దీనికి వీనెక్ పెడుతున్నాను అనమాట. వీనెక్ని ఈ విధంగా డ్రా చేసేసుకుని, సో ఇక్కడ మనం డ్రా చేసినట్టుగానే ఎగ్జాక్ట్గా కట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా. అండ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఏమో స్క్వేర్ నెక్ పెడుతున్నాను అనమాట. సో బ్యాక్ పార్ట్ని కూడా ఈ విధంగా చేసుకుని స్క్వేర్ నెక్ అయితే డ్రా చేసుకుని కట్ చేసేసుకుంటాను.
సో ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసుకున్న తర్వాత మనం రెండిటిని ఒకేసారి స్టిచ్ చేసేసుకుంటాం అనమాట. పిల్లలే కాబట్టి మనం ఇక్కడ సెపరేట్గా స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే ఇలాగా షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోండి. ఎదురెదురుగా పెట్టేసుకుని ఫ్యాబ్రిక్స్ని ఫస్ట్ షోల్డర్స్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. సో ఈ విధంగా స్టిచ్ సమానంగా పెట్టుకొని షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ కూడా వేసేసుకుంటే మనకి షోల్డర్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు నేను 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ని తీసుకుని ఒక సైడ్ ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసి పెట్టేసుకున్నాను అనమాట. మొత్తం అన్ని ముక్కలన్నీ అటాచ్ చేశాను చూసారు కదా. చిన్న చిన్న ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా అటాచ్ చేసుకున్నాను, ఎందుకంటే ఫ్యాబ్రిక్ మనకు సరిపోదు కాబట్టి. ఇప్పుడు నెక్కి దీన్ని ఈ విధంగా అటాచ్ చేసుకుని మనం పైపింగ్ చేస్తాం కదా, సో గోట్ వేస్తాం కదా, మీకు తెలుసు కదా, ఆ విధంగా మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. తర్వాత దీన్ని మనం ఫోల్డ్ చేసుకుని రివర్స్ చేసేసుకుని లోపలికి పెట్టి స్టిచ్ చేసేసుకుంటాము. నెక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో మనకి ఒక ఒక సైడ్ మడత వేసుకున్నామని చెప్పాను కదా, అది లెఫ్ట్ సైడ్కి ఉండేటట్టు పెట్టుకుని నెక్ షేప్లు ఏవైతే ఉన్నాయో ఆ షేప్స్కి తగ్గట్టుగా మీరు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మొత్తం బ్యాక్ సైడ్ నెక్, ఫ్రంట్ సైడ్ నెక్ ఒకేసారి ఇక్కడ కుట్టేసుకోవాలన్నమాట. ఇలా నెక్ మొత్తం చుట్టూరు మనం ఈ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసిన తర్వాత మిగిలింది కట్ చేసేసుకొని టక్స్ ఇచ్చేసుకోవాలి. స్క్వేర్ నెక్కి ఆ కార్నర్స్లో టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇంకా వీ షేప్ నెక్ అయితే ఇక్కడ మనం ఈ కార్నర్లో టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని ఇలా తిరగేసేసుకున్నామంటే మనకి నెక్స్ అనేవి నీట్గా వచ్చేస్తాయి అనమాట. ముందుగా పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి, నెక్ చుట్టూరు ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం అటాచ్ చేసిన ఫ్యాబ్రిక్ పైకి లేకుండా ఉండడానికి ఇంకొక స్టిచ్ దాని పక్కనే పావించి గ్యాప్ వేసేసుకుంటే మనకి నెక్స్ ఈజీగా రెడీ అయిపోతాయి. సో ఫస్ట్ వచ్చేసి నేను చివరికి ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను నెక్ చుట్టూరు. ఈ విధంగా మనం స్టిచ్ నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్క్వేర్ నెక్కి కార్నర్స్ దగ్గర ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకి షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్కి వచ్చేసాము. ఫ్రంట్ నెక్ దగ్గర కూడా వీ షేప్ నీట్గా రావడానికి ఆ కార్నర్లో కూడా అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ వేసేసుకున్నామంటే నెక్స్ అనేది రెడీ అయిపోతాయి. సో చూసారు కదా, మనకి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫ్యాబ్రిక్ పైకి లేకుండా ఉండడానికి బ్యాక్ సైడు ఇలా టర్న్ చేసుకుని దాని మీద స్టిచ్ వచ్చేలాగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ వేసేసుకున్నాను. సో అంతే, మనకి నెక్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు హ్యాండ్స్ని అటాచ్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కోసం నేను 2 ఇంచెస్ ఉన్న క్లాత్ని ఒక సైడ్ ఫోల్డ్ చేసేసుకున్నాను. ఫోల్డ్ చేసేసుకుని ఈ విధంగా ఇంతే ఉంది నా దగ్గర, సో ఇంతే తీసుకున్నాను అనమాట. వీటి సైడ్స్ కార్నర్స్లో నేను అలాగా కొంచెం క్రాస్గా కట్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని చిన్న చిన్నగా ఫ్రిల్స్ ఇచ్చేసుకుంటూ హ్యాండ్కి అటాచ్ చేసేసుకుంటాను. హ్యాండ్ మొత్తానికి నేనేమీ అటాచ్ చేయట్లేదు, మిడిల్లోంచి స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఖర్చు వదిలేసి ఇంకొంచెం పైకి మిడిల్లోంచి ఈ విధంగా స్టార్ట్ చేసుకుంటున్నాను హ్యాండ్ అనేది. సో ఇక్కడ నుంచి స్టిచ్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. ఇలా స్టిచ్ వేసుకుంటూ ఒక 2 ఇంచెస్ ఇలా ప్లెయిన్గా స్టిచ్ చేసి హ్యాండ్ కొంచెం దగ్గరకు వస్తుందనగా అక్కడ నేను ప్లీట్స్ పెట్టేస్తాను అనమాట. ఈ ప్లీట్స్ కూడా చాలా చిన్నగా కొంచెం కనబడేలాగా, చిన్నగా పెట్టినా కూడా ఎక్కువ ప్లీట్స్ వచ్చేలాగా నేను కొంచెం అలా పెట్టుకుంటూ వెళ్ళాను అనమాట. సో ఈ విధంగా మొత్తం ప్లీట్స్ని ఉన్న ఫ్యాబ్రిక్తో పెట్టేసుకున్న తర్వాత చూసుకోవాలి ఇక్కడ మిగతా ఫ్యాబ్రిక్కి పక్కన సరిపోతుందా లేదా అని. సో సరిపోయింది అనిపించినప్పటికీ ప్లీట్స్ అనేవి ఆపేసి ఇంక ప్లెయిన్గా ఇలా స్టిచ్ వేసేసుకుని వెళ్ళిపోవాలి అంతే. దీనిపైన ఇవి ప్లీట్స్ ఇలా పైకి లెగకుండా ఉండడానికి మరలా దాన్ని ఇలాగా రివర్స్లో ఫోల్డ్ చేసుకుని ఖర్చు అనేది టాప్ వైపు ఉండేటట్టు పెట్టుకోండి. ప్లీట్స్ అనేవి సరిగ్గా నిలబడడానికి స్టిఫ్గా ఉండేటట్టు దాని మీద ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇక్కడ మనకి హ్యాండ్ అనేది లెగకుండా ఉంటుంది, అలాగే డబుల్ స్టిచ్ కూడా వేసేసినట్టు ఉంటుంది. సో హ్యాండ్ చూసారా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. సో ఇక్కడ మనకి ఒక సైడ్ అయితే హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోయింది. సేమ్ ఆ సైడ్ కూడా హ్యాండ్స్ని అలాగే అటాచ్ చేసేసుకున్న తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం సైడ్స్ని జాయిన్ చేసేసుకున్నామంటే మనకి టాప్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. కింద నేను పూర్తిగా అటాచ్ చేసేసుకోకుండా ఒక 2 ఇంచెస్కి ఫ్యాబ్రిక్ని వదిలేసి చూడీదార్కి మనం స్టిచ్చెస్ వేసుకుంటాం కదా సైడ్స్, ఆ విధంగా స్టిచ్చెస్ వేస్తున్నాను అనమాట. అంటే చిన్నగా కట్స్ పెడుతున్నాను అనమాట సైడ్స్. సో 2 సైడ్ ఇలాగా స్టిచ్ వేసేసిన తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ గ్యాప్కి ఇలా వదిలేసుకుని ఇక్కడ ఫోల్డ్ చేసేసుకుని కట్స్ కింద పెట్టేస్తున్నాను అనమాట. సో మొత్తం ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ
మొత్తం బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ఇలా ఫోల్డింగ్స్ అయిపోతే మనకి టాప్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. నేనైతే పెప్లం టాప్ లాగా స్టిచ్ చేద్దాం అనుకున్నాను, బట్ అంత ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇక్కడ లేదు కాబట్టి ఉన్న దాంతో ఈ విధంగా అంటే షార్ట్ పంజాబీ ఉంటుంది కదా, ఆ టైప్లో కొంచెం స్టిచ్ చేశాను అనమాట. మా ఖుషి అయితే 5 ఇయర్స్ బేబీ, తను పొడుగు ఎక్కువ అనమాట. సో దానివల్ల టాప్ కూడా మరీ కింది వరకు రాలేదు, కొంచెం క్రాప్ టాప్ లాగా వచ్చింది, అయినా కూడా బాగానే ఉంది. సో టాప్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ప్యాంట్ ముందు చెప్పాను కదా, ఈ సైడు స్టిచ్ వేసేసుకోవాలి. అంటే ఫ్యాబ్రిక్స్ రెండు ఎదురుగా పెట్టుకుని తిరగేసి స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత మనం వీ షేప్లో స్టిచ్ చేసేసుకోవాలి. లెగ్స్ని కూడా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు వేస్ట్ బెల్ట్ని కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ లెగ్స్ స్టిచ్ చేసినప్పుడు మీకు చూపించలేదు, అంటే నేను ఆల్రెడీ స్ట్రైట్ ప్యాంట్ స్టిచ్ చేసింది బేబీస్కి ఒక షార్ట్ పోస్ట్ చేశాను. మీకు కావాలంటే ఒకసారి అది చూడండి. కాళ్ళు కూడా ఎలా స్టిచ్ చేశానో నేను మీకు చూపిస్తాను, లేదంటే ఇప్పుడు నేను కట్ చేసినప్పుడు ముందు చెప్పాను కదా, సో అది చూసినా కూడా మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు వేస్ట్ బెల్ట్ని ఈ విధంగా యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. 2 ఇంచెస్ ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఇలా వేస్ట్ మొత్తానికి ఫస్ట్ దీన్ని అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తాన్ని ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని ఇందులో ఎలాస్టిక్ పెట్టేసుకోవడమే, లేదా మనము ఎలాస్టిక్ని దీంతోనే కలిపి స్టిచ్ కూడా చేసేవచ్చు. ఇక్కడ నేను ఆది ప్యాంట్కి ఎంతైతే ఎలాస్టిక్ కావాలంత తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను వేస్ట్ బెల్ట్కి ఎలాస్టిక్ని యాడ్ చేసుకుంటూ వచ్చేస్తాను అనమాట. 1/2 ఇంచ్ ఫ్యాబ్రిక్ని దీని మీద మడత వేసుకుంటూ, మీకు చూడండి వీడియోలో కనిపిస్తుంది. సో ఈ విధంగా ఫ్యాబ్రిక్ని దీని మీద చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ దాని మీద స్టిచ్ వచ్చేటట్టు వేస్తూ ఎలాస్టిక్ని సాగదీస్తూ స్టిచ్ వేస్తున్నాను అనమాట. ప్యాంట్కి ఎంతైతే ఎలాస్టిక్ మొత్తాన్ని ఇలా సాగదీస్తున్నాను. ఇది మనం మొత్తం ప్యాంట్కి సరిపెట్టాలి. సో నడుము మొత్తానికి ఇలా ఎలాస్టిక్ని ఇలా సాగదీసుకుంటూ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని, ఇలా ఎలాస్టిక్ని ఫోల్డ్ చేసుకుని మళ్ళీ దాని మీద మడత వేసినట్టు అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకుని దాని మీద ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ స్టిచ్ వేసినప్పుడు కూడా మళ్ళీ ఎలాస్టిక్ని సాగదీసుకుంటూ లాగి పట్టుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో దీనివల్ల మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఈవెన్గా ఎలాస్టిక్ అనేది స్ప్రెడ్ అవుతుంది, అండ్ ప్యాంట్ కూడా కుచ్చులు బాగా వస్తాయి అన్నమాట. అలా కాకుండా ముందుగానే మీరు వేస్ట్ బెల్ట్ని అటాచ్ చేసేసుకుని ఆ తర్వాత దాంట్లోకి ఎలాస్టిక్ ఎక్కిచ్చేసి స్టిచ్ వేసేసుకుంటారు. అలా అయితే మనకి మొత్తం అంతా ఒక సైడ్కి వెళ్ళిపోవడం, లేదంటే అక్కడక్కడ ప్లేన్ గుండి ఒక్కొక్క చోట ప్లీట్స్ ఉండడం, ఇలాగా అన్ఈవెన్గా కనిపిస్తుంది అనమాట. ఇలా ఫ్యాబ్రిక్ మొత్తానికి ఎలాస్టిక్ అటాచ్ చేసుకుంటే మనకి చూడడానికి సో అంతే అండి. ఎలాస్టిక్ అటాచ్ చేసేసామంటే మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చేస్తుంది. చాలా సింపుల్ స్ట్రైట్ ప్యాంట్ అండ్ దీని మీదకి టాప్ అనమాట. కార్డ్ సెట్ అయితే ఫినిష్ అయిపోయింది. సో వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడడానికి ఎప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.